నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. సమ్మర్లో కానీ వీకెండ్స్లో ప్రకృతిలో సేద తీరడానికి పొగ మంచు అందాలను చూడటానికి ఫ్యామిలీతో ఉత్సాహంగా గడపడానికి ఎక్కువ మంది హిల్ స్టేషన్స్కి వెళ్ళటానికి ఇష్టపడుతుంటారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కలే ఇన్ని హిల్ స్టేషన్స్ ఉండగా వేరే స్టేట్స్లో వెతికే పనేముంది? ఓసారి ఇటు లుక్కేసి ఈ వీకెండ్కి చెక్కేయండి. మరి హైదరాబాద్ చుట్టుపక్కన వారికి మొదట గుర్తొచ్చే పేరు అనంతగిరి హిల్స్. మొదటిసారి ట్రెక్కింగ్ చేసే వారికి, అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ కాఫీ తోటలు, సీజన్ను బట్టి ప్రవహించే జలపాతాలు, నిండుగా పచ్చని చెట్లు, పర్వతాలతో ఎంతో అందంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి కేవలం 78 కిలోమీటర్లు మాత్రమే. ట్రైబల్ మ్యూజియం, తూర్పు కనుమలలోని ఆదివాసీ గిరిజనుల బతుకు చిత్రాన్ని తెలియజేసే సెంటర్, గిరిజన ఆభరణాలు, హస్తకళ మొదలైన వాటిని స్థానిక కళాకారులు ప్రదర్శిస్తుంటారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్, అనంత పద్మనాభస్వామి ఆలయం, నాగసముద్రం సరస్సు అదనపు ఆకర్షణలు. ఇకపోతే రెండవది హర్సిలీ హిల్స్. హైదరాబాద్ సమీపంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. హైదరాబాద్ నుంచి 528 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వృక్ష సంపద, సుసంపన్నమైన జంతు సంపద వల్ల హర్సిలీ హిల్స్ను ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. పర్వతాల నుంచి వచ్చే చల్లటి గాలి, దట్టమైన అడవులు, తూర్పు కనుమల విశాల దృశ్యాలు ఎంతో సుందరంగా ఉంటాయి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను 8 ఎకరాల విస్తీర్ణంలో హర్సిలీ హిల్స్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. హార్సిలీ హిల్స్ చుట్టూ ఉన్న కొండలపైన కొన్ని పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అడ్వెంచర్స్, ట్రెక్కింగ్, వన్యప్రాణులను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇకపోతే మూడవది అరకు వ్యాలీ. విశాఖపట్నంలోని అరకు లోయ హైదరాబాద్కు 666 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సుందరమైన హిల్ స్టేషన్లలో అరకు వ్యాలీ ఒకటి. ఇది గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. పూర్తిగా ఆహ్లాదకరమైన ఈ విహారయాత్ర దట్టమైన అడవులు, కాఫీ తోటలతో నిండి ఉంటుంది. అరకులోయ అనేక ఆదివాసీ తెగలకు నిలయం. దారి పొడవున మలుపులు తిరుగుతూ సుందర దృశ్యాలను చూస్తూ డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా కేవ్స్ ప్రత్యేక ఆకర్షణ. భీమునిపట్నం బీచ్, రామకృష్ణ బీచ్, లాసన్ బే, రిషికొండ బీచ్లు ఇండియాలోని తూర్పు తీరంలో ఉన్న ఫేమస్ బీచ్లు. ఇకపోతే చిక్కమగళూరు ఒకటి. ఒకప్పటి నక్రేపట్నానికి అధిపతి చిన్న కూతురైన రుక్మాగదకు కట్నంగా ఇచ్చినందుకు యంగ్ డాటర్ టౌన్ అని అదే చిక్కమగళూరు అయింది. ఈ ప్రశాంతమైన నగరాన్ని కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని కూడా పిలుస్తారు. చిక్కమగళూరు 3400 అడుగుల ఎత్తులో ఉంది. ఇది టీ, కాఫీ తోటలతో నిండి ఉంది. పచ్చని చెట్లతో ఉన్న ఈ హిల్ స్టేషన్ ట్రెక్కర్లు, ప్రకృతి ప్రియులు, థ్రిల్ కోరుకునేవారు ఎక్కువగా వస్తుంటారు. శారదాంబ ఆలయం, విద్యాశంకర దేవాలయం, కోదండ రామస్వామి ఆలయం, అమృతేశ్వర ఆలయం వంటి అనేక పురాతన దేవాలయాలు ఇక్కడున్నాయి. ఇవే కాకుండా జురి జలపాతాలు, హనుమాన్ జలపాతాలు, శంకర్ జలపాతాలు, కాదంబి జలపాతాలు మంత్రముగ్ధులను చేస్తాయి. మర్చిపోకుండా కెమెరా తీసుకెళ్తే ఎన్నో మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఈ లొకేషన్స్ చూసి పండగ చేసుకుంటారు.